చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో మళ్ళీ రాజకీయ మదనం సాగుతోంది. అది సామాజిక రాజకీయ మదనంగా ఉంది. నిజంగా చెప్పాలంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో రాజకీయం ఒక ఎత్తు, ఏపీలో రాజకీయం మరొక ఎత్తు. ఏపీలో పాలిటిక్స్ అంటేనే సామాజిక వర్గాల సమరం. లెక్కలు అన్నీ ఇక్కడ పక్కాగా ఉంటాయి. తేడా వస్తే అంతా రివర్స్ అవుతుంది. ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ రాజకీయం ఎప్పుడు హాట్ గానే సాగుతూ వస్తుంది. ఇక చూస్తే ఉమ్మడి ఏపీని అనేక మంది సీఎంలు పాలించారు, కానీ వారిలో కాపుల నుంచి ఒక్కరు ప్రాతినిధ్యం వహించలేదు. నిజానికి ఏపీలో కాపులు చాలా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. జనాభా పరంగా చూసినా వారు చాలా చోట్ల బలంగా ఉన్నారు. సుమారు 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి ప్రాతినిధ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా కీలకంగా ఉంటుంది. అంటే గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్నమాట. అంతవరకు ఎందుకు, చరిత్ర ఒక్కసారి తిరగవేస్తే చాలు, కాపుల మద్దతు ఇచ్చిన పార్టీలే గెలిచాయి అని వారి ఆగ్రహానికి గురి అయినవి ఓటమి బాట పట్టాయి. మరి ముఖ్యంగా 1983 నుంచి చూస్తే కాపుల పాత్ర ఏపీలో అతి కీలకంగా మారింది. వారు ఏ పార్టీతో కలిసి నడిస్తే వారికి అధికారం దక్కి తీరుతుంది అన్నది రుజువైంది కూడా. 1983, 1985లలో టీడీపీతో నడిచిన కాపులు 1989లో కాంగ్రెస్ వెంట ఉండి గెలిపించారు. అలానే 1994, 1999లో టీడీపీ వైపు ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ని గెలిపించిన కాపులు 2009లో ప్రజారాజ్యం వెంట సాగారు. 2014లో తిరిగి టీడీపీ బీజేపీ కాంబోని ఏపీలో గెలిపించడంలో వారిది ముఖ్య పాత్ర. ఇక 2019లో వైసీపీని గెలుపు వెనక కాపులది అతి ప్రధాన పాత్ర. 2024 వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. కూటమిని గెలిపించిన కాపులు వైసీపీని గద్దె దించేశారు. ఇవన్నీ కూడా కాపుల రాజకీయ ప్రాబల్యాన్ని పలుకుబడిని తెలియజేస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో కాపులకు అధికారం మాత్రం అందని ద్రాక్ష పండు అవుతోంది. విభజన ఏపీలో వారు సులువుగా అధికారం అందుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ 88 అయిన చోట 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పలుకుబడి కలిగిన కాపులకు సీఎం పీఠం దక్కడం ఒక విధంగా ఈజీనే అని అంటారు. కానీ ఏపీలో చూస్తే రాజకీయ సమీకరణాలు మాత్రం వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతుగా ఉంటూ పదవులు అందుకోవడం తప్పించి ముఖ్యమంత్రి సీటుని తాము దక్కించుకోలేకపోతున్నాము అన్న వేదన వారిలో ఉంటుంది. ఈ రోజు ఏపీలో కూటమి గెలుపు వెనుక కాపులు ఉన్నారు, కానీ ఉప ముఖ్యమంత్రి పదవి జనసేనకు దక్కింది. ఈ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాపులు ఆలోచించడం లేదు. ఈ పదవి వైసీపీ టీడీపీలు గతంలోనూ ఇచ్చి ఉన్నాయి అని గుర్తు చేస్తున్నారు కూడా. కాపులు రాజకీయంగా కీలకమైనప్పుడు, గెలుపులో వారి పాత్ర అతి ముఖ్యమైనప్పుడు రాజకీయ బేరసారాలతో సీఎం సీటును సాధించుకోవాలన్నదే కాపు పెద్దల ఆలోచన. జనసేన అయితే సీఎం చంద్రబాబుని మరింత కాలం ఆ పదవిలో చూడాలని అనుకుంటోంది. ఆయనను సత్తా ఉన్న నాయకుడిగా చూస్తోంది. ఆయన వల్లనే ఏపీ అభివృద్ధి అని భావిస్తోంది. దాంతో ఏపీలో కాపులకు అందరం ఎక్కాలి అంటే మరో దశాబ్దంన్నర కాలం వేచి చూడాలా అన్న చర్చ కూడా వస్తుంది. ఇక రాజకీయంగా చూసిన ఒకరిద్దరు పదవులు ఇస్తేనే మొత్తం సామాజిక వర్గం మేలు జరుగుతుంది అన్న భావన సరికాదు అన్నది కూడా ఉంది. తాము కూడా ముఖ్యమంత్రి కావాలని, తమ హవా కొనసాగాలన్నదే కాపుల ఆలోచనగా చెబుతున్నారు. ఇంకొక వైపు చూస్తే కాపులకు పదవులు అంటే జనసేనకు కోటా ఇచ్చేసి మిగిలిన సామాజిక వర్గాలను టీడీపీలో సర్దుతున్న నేపథ్యం ఉంది. దానితో టీడీపీలో కాపులు రగుతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అలానే వైసీపీలో కూడా కాపులు దారి తెన్ని తెలియక ఉన్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో కాపుల కోసం కొత్త పార్టీ మొదలవుతుందా అన్న చర్చ అయితే ఉంది. మొదట అది పుకారుగా బయలుదేరినా ఇది ఇప్పుడు చర్చకు తావిస్తుంది. దాంతో మరో 4 ఏళ్లలో ఏపీలో జరిగే ఎన్నికలలోగా ఈ పుకారు నిజమవుతుందని బలమైన రాజకీయ బీజం పడి కాపుల కోసం ఒక పార్టీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే గనక ఏపీలో రాజకీయ సమీకరణాలు మొత్తం సామాజిక పరంగా మారిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.